కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన నేతలు నామినేటెడ్ పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నారా? ఇప్పటికే అడిగిన పదవులు రాలేదని వాపోతున్నారు. త్వరలో భర్తీ చేసే వాటిలో అయినా స్థానం దక్కుతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి పార్టీల్లో జనసేన నేతలు నామినేటెడ్ పదవులపై ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కుడా చైర్మన్, కేడీసీసీ చైర్మన్ పదవుల్ని ఆశించారు. కుడా చైర్మన్ పదవి టీడీపీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లకు దక్కింది. కేడీసీసీ చైర్మన్ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 2 డైరెక్టర్ పదవులు దక్కాయి. కురువ కార్పొరేషన్ 1, వాల్మీకి కార్పొరేషన్లో 1 డైరెక్టర్ పదవి మాత్రమే జనసేన శ్రేణులకు కేటాయించారు. మార్కెట్ యార్డు చైర్మన్, శ్రీశైలం ఆలయ కమిటీ బోర్డు పదవులు ఆశిస్తున్నారు. గతంలోనూ తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి నేతల్లో ఉంది. ఇప్పటికైనా కొత్తగా భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో స్థానం దక్కుతుందో లేదోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి పార్టీల్లో బీజేపీకి ఆదోని ఎమ్మెల్యే సీటు దక్కడంతో కీలకమైన స్థానం లభించినట్లయింది. ఇక జనసేన నేతలు తమకు ఒక్క పదవి అయినా కీలకమైనది లభిస్తుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆదోని ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి డాక్టర్ పార్థసారథి ఉన్నారు. ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేన ఆశిస్తోందని సమాచారం. ఆదోని మార్కెట్ యార్డ్ అతిపెద్దది. చైర్మన్ పదవి చాలా కీలకమైనది. దీంతో ఆ పదవిపై జనసేన ఆశలు పెట్టుకుంది. ఇక కేడీసీసీ చైర్మన్ పదవి ఇంకా ఖాళీగా ఉండడంతో ఆ పదవి కోరుతున్నారు జనసేన నేతలు. కేడీసీసీ చైర్మన్ పదవికి టీడీపీలోనూ పోటీ ఉంది. దీంతో ఆ పదవి తమకు దక్కనిస్తారా అనే చర్చ జనసేనలో ఉన్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవులపై అధిష్టానానికి ఇప్పటికే జిల్లా నేతలు ఒక నివేదిక ఇచ్చారు. జిల్లాలో జనసేన శ్రేణుల కృషిని గుర్తించాలని కోరుతున్నారు. త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాకు సముచిత స్థానం లేకుంటే అసంతృప్తి మరింత పెరుగుతుందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.